అందరికీ నమస్తే అండి. నా పేరు ఐలయ్య, సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నా. మీరు చూసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆప్సా 80 అంటారు. ఇది ప్రతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇది అవసరం. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంది, రైతుకి ఎలాంటి సహాయం అందుతుంది అంటే, ఇది వాడడం వల్ల అడుగు మందులు వెళ్తాం కదా, అడుగు మందుల్లో కలిపి వాడడం వల్ల నీకు ఎకరాకి ఒక బస్తా వాడుతున్నాం అనుకోండి, సగం బస్తా చాలు. 2 బస్తాలు వెళ్తున్నాం అనుకోండి, ఒక బస్తా చాలు. దీనివల్ల ఏంటంటే మనకు పెట్టుబడి అనేది చాలా తగ్గించుకోవచ్చు. ఇంకోటి, ఎక్కువసార్లు మందు కొడతా ఉంటాం. ఏది, ఇగురు మందు, ముడత మందు, పురుగు మందు, ఇలాంటి మందులు మనం తీసుకొచ్చినప్పుడు అందులో కలిపి వాడితే కనుక ఇది 100 పంపులకు వస్తుంది. పంపుకు 10 ml వేసి వాడితే కనుక ఇది 5 సార్లు కొట్టే మందు 2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. అంటే దీనివల్ల నీకు పెట్టుబడి తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. శ్రమ ఎట్లా తగ్గుతుంది? 5 సార్లు కొట్టే నువ్వే కాబట్టి 5 సార్లు కొట్టే 2 సార్లు కొడుతున్నావు, శ్రమ కూడా తగ్గినట్టే కదా. క్వాలిటీ దిగుబడి వస్తుంది. విత్తనం యొక్క వజన్ పెరుగుతుంది. ఒకటి, అడుగు మందుల్లో మనం పై మందులు అన్ని విధాలుగా వాడుకుంటే. రెండవది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది, క్వింటాల్ కూడా పెరుగుతుంది. సో ఇది ఎట్లా మనకు సహాయపడుతుంది అనేది చూసుకుంటే, నేను అడుగు మందుల కోసం ఒక చిన్న డెమో నేను చూపెడతా అండి. 2 గ్లాసులు మీ ముందు ఎంటీ గ్లాస్ తీసుకున్నా. దీంట్లో రెండింటిలో నేను వాటర్ వేసుకున్నా. బాగా గమనించండి, ఇంట్లో నేను వాటర్ తీసుకున్నా. ఇప్పుడు మనము ప్రతి అడుగు మందు ఏదైతే ఉందో 2020 అంటారు, అండ్ కోరమండలు, దుక్కి మసాలా, ఇవన్నీ చాలా కొన్ని రకాల పేర్ల రకాలు ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా మనకు సల్ఫర్ ముడి పదార్థం అనేది సల్ఫరు. సో దాంతో మనకు తయారైతాయి కాబట్టి సల్ఫర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక పొలం అనుకుందాం, ఇది 2 పొలాలు అనుకుంటే ఒక పొలంలో నేను సల్ఫర్ని వాడుతున్నాను. ఇంకొక పొలంలో కూడా రెండిట్లో వేసిన. అండ్ నువ్వు ఎంత కలిపినా కూడా పైననే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎంత కలిపినా కూడా పైననే ఉంటుంది. ఒక దాంట్లో నేను మిక్స్ చేస్తున్నా, ఇంకా అది మిక్స్ చేస్తలేను. దీంట్లో ఎగ్జాంపుల్, ఒక కొమ్మ, ఒక చెట్టు ఇట్లా అనుకుంటే, నువ్వు వేసే అడుగు మందు అయితే ఉందో వేరు వ్యవస్థకు అందాలి. అడుగు ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థకు అందాలి. అలా అందినప్పుడే నీకు చెట్టు బలంగా గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు పైనే ఉంటుంది కాబట్టి కొంత పర్సెంటేజ్ మాత్రమే అందుతుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అందడం లేదు కాబట్టి భూములు అనేది అంత గట్టిగా అయిపోతుంది. దీంతో పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ నేనేమంటా అంటే, ఈ ఆప్సా 80 అనేది లైట్గా నేను ఒక దాంట్లో వేస్తున్నా. జస్ట్ ఏంటంటే ఒక స్టిక్ తోటి తీసుకొని నేను 1 డ్రాప్ వేస్తున్నాను అంతే. చూడండి ఒకసారి ఎట్లా వెళ్తుందో. సో ఇది నేను అది కలిపినా కూడా అలానే ఉంది. ఇది జస్ట్ నేను ఇట్లా డ్రాప్ వేసిన అంతే, ఎలా వెళ్ళింది. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ఒక బస్తా వాడేది ఉంటే 1/2 బస్తా చాలు ఈ ఆప్సా కలపడం వల్ల. ఇది నీకు ఇలానే ఉన్నప్పుడు నీకు ఇది మొక్కకి అందదు. ఇది 100% ఇది మొక్కకి అందుతుంది. అందుకే ఇది నువ్వు ఎన్ని బస్తాలు అయితే చదువుతున్నావో అందులో సగం సరిపోతుంది, ఏది ఆప్సా కలపడం వల్ల. సో ఈ డెమో మీకు చూపెట్టాలనుకున్నా, మీకు అర్థం చేయించాలనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ.